హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా ఏం జరిగిందనేది మీకైతే షేర్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే చూసేయండి ఎండింగ్ వరకు. టైం అయితే 3:30 అయింది. ప్రసాదాలు తినేసి ఉందాంలే అనుకున్నాము, కొంచెం పెరుగన్నం తిందాం అనుకున్నాము, కానీ అన్నం నెక్స్ట్ ఏమో పప్పులోకి చల్లమిరపకాయలు, ఇంకా పెరుగన్నంలో కూడా బాగుంటుంది పెరుగు. యమ్మీ మామిడికాయ పచ్చడి. ఇక తర్వాత ఏమో స్వామివారి దగ్గర పెట్టుకున్న కార్న్స్ ఉన్నాయి కదా, అవేమో ఉడకపెడదామని చెప్పి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపేమో టీ పెట్టాను. అంటే మార్నింగ్ టీ ఉంది, సరే ఇంకా అమ్మకి నాకు సరిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసుకొని అయితే తాగామండి. దీపారాధన అయితే ఇంకా ఉంది, ఈవినింగ్ అయింది, ఈవినింగ్ టైం అనమాట. ఇక్కడైతే దీపారాధన ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడైతే మొత్తం తీసాము. ఇంకా స్వామిని ఇవంతా కూడా ఇంకా తీసేసాం, పూస్తామాలన్నీ కూడా. అంటే వీడియో తీయలేదు, సో అందుకే మీకు ఒకసారి చూపిద్దామని. ఇంక ఇవైతే కలపాలి. అంటే నిమజ్జనం చేస్తారు కదా, నీటిలో కలుపుతారు కదండి, బాబాయ్ తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేనేమో కార్న్స్ అనుకున్నానండి, కాదు ఇవి స్వీట్ కార్న్స్ అండి. అంటే మొక్కజొన్న పొత్తులు అనుకున్నా ఇవి. సర్లే అని చెప్పి ఇంకా 1 విజిల్కి అయితే ఇవైతే బాయిల్ చేస్తున్నాను. యాక్చువల్గా కుక్కర్లో పెట్టకపోయినా పర్వాలేదండి, మామూలుగా అయినా సరే బయటైనా ఒక 5 మినిట్స్లో అవి ఉడికిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట, పప్పర పనసకాయ అండి. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే, పుల్లగా ఉండి కొన్ని కాయలు అయితే తినలేము, కానీ చాలా బాగుందండి ఈసారి కాయ మాత్రం. ఇంకా సర్లే అని చెప్పేసి బాబాయ్ తింటారేమో అని చెప్పేసి ఇంకా అడుగుతున్నాను పైనుంచి. బాబాయ్ ఏమో తింటానమ్మా అన్నారు. ఇంకా సర్లే జానుని పిలిచి అయితే ఇస్తున్నాను. అదే అందుకే అంటున్నా. ఓకే, బాబాయ్ ఏమో పైన చూసి నవ్వుతున్నారు, ఇది కూడా వీడియో తీయాలా అని. అయితే కింద బాబాయ్ వాళ్ళవి, పైన మావి పూజకు సంబంధించినవి, ఇంకా మా బుజ్జి గణపయ్యని ఇంకా తీసుకొని బాబాయ్ అయితే వెళ్తున్నారు నిమజ్జనానికి. అంటే శివాలయం దగ్గరలో చెరువు ఉందండి, సో అక్కడైతే కలిపేస్తారు. ఇంకా పూజ చేసిన తర్వాత ఇవన్నీ కూడా పాటించాల్సిందే. సో అంటే ఎప్పటి నుంచో ఇవన్నీ కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి, అలా అని ఆ స్వామివారు మన్ని విడిచి వెళ్తున్నారన్న ఫీలింగ్ అయితే రాకూడదు. ఆయన ఎప్పుడు కూడా అందరింట్లో ఉండాలి, అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండాలని కోరుకోవాలి. ఇక స్వీట్ కార్న్స్ అయితే తీసేస్తున్నానండి, విజిల్ వచ్చేసింది. కొంచెం చల్లారినాక అమ్మకి, నాకు, ఇంకా చెల్లి వాళ్ళ కింద ఉన్నారు కదా జాను చాందిని వాళ్ళకి, సర్లే తిందాంలే అని చెప్పేసి ఇంకా సగం ముక్కుంటే పప్పర పనసకి అది కూడా తినేస్తున్నాము. అయితే ఇంకేం లేదండి, చాలా స్వీట్గా చాలా బాగుందండి కాయ అయితే. మళ్ళీ చెప్తున్నానని అయితే అనుకోవద్దు. ఇక స్వీట్ కార్న్ అనేది మాత్రం ఏ టైంలో తినాలో ఆ టైంలో తినాలండి. ఎందుకంటారా, నిజంగానండి ఇవి తినేటప్పుడు మాకు మంచిగా అనిపించలేదు ఈసారి. ఎందుకంటే మా మనసంతా మామూలుగా మొక్కజొన్న పొత్తుల మీద లాగిందనమాట. ఎందుకంటే టేస్ట్ ఎంతైనా డిఫరెంట్ ఉంటుంది కదండి. ఇంకా అలా తింటున్నాము, ఈలోపు కాల్ వచ్చింది, వీడియో కాలు. ఇంకెవరూ కాదండి, మనందరి ఫేవరెట్ తన్విత్ బాబు చేశాడు. ఇంకా ఏంటి అనేది అయితే మీకు నేను వీడియోలో అయితే చెప్తాను, ఒకసారి వీడియో అయితే చూడండి. అయితే పక్కనుంది యోచనండి, మా చెల్లి వాళ్ళ తోడుకోళ్ళు. సో పూజీ వాళ్ళ బాబు యోచనండి, పాప కూడా ఉంది కనిష్క. కాసేపు ఫోన్లో అయితే ఇలా మాట్లాడుతూ వీడియో అయితే తీస్తున్నాను. యోచన్, తన్విత్ బాబు కేక్ కట్ చేసావా? కేక్ చూపి మధు, కేక్ చూపి.
సూపర్. కరెక్ట్గా కిందటి సంవత్సరం వినాయక చవితి రోజు మా తన్విత్ బాబు అయితే మా ఇంటికి వచ్చాడండి. బుజ్జి గణపయ్యలాగా మా ఇంట్లో అయితే అడుగుపెట్టాడు. సో అందుకని తిథుల ప్రకారంగా అయితే ఈరోజు అలా కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేపించారండి. డేట్ ప్రకారంగా అయితే ఇంకా టైం ఉందండి, 1 year కంప్లీట్ అవ్వటానికండి. కేక్ కటింగ్ చేసావా? తినేస్తున్నావా కేకు? బాయ్. ఇక మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అండి, మను తమ్ముడండి. సో ఇంకా వినాయక చవితి రేపు సండే కాబట్టి శని ఆదివారాలు హాలిడేస్ వచ్చినాయి అని ఇంకా వచ్చాడండి. కేక్ కట్ చేస్తారండి. ఏమే అమ్మమ్మ ఫోన్కి చేయమని చెప్తున్నాను కదా, వీడియో తీస్తున్నాను కదా ఫోన్లో, అందుకని ఒకసారి మొత్తం చూపించమ్మా, అందరిని చూపించు. నేను వీడియోలో చూపిస్తున్న వాళ్ళందరూ కూడా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇక చెల్లి వాళ్ళ ఆడపడుచు దేవి ఇక అందరు కూడా ఉన్నారండి. ఇక మా చెల్లి వాళ్ళ పాప కీర్షిక మీ అందరికి కూడా తెలుసు కదండి. ఫోన్ పెట్టి ఒక 10 minutes అవ్వలేదండి, చెల్లేమో తన్విత్ బాబుని కీర్షికాని తీసుకొచ్చింది. అసలు ఎంత హ్యాపీగా వస్తాడండి వచ్చినప్పుడు. బాగా అలవాటు అయిపోయాడండి మాకైతే. మా తన్విత్ బాబు ఇంతే హ్యాపీగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇక మొదలైందండి, ఇక వచ్చిన కాంచి ఇక టైం పాస్ అంతా వాడితేనే అయిపోతుంది. ఇంకా తిరుగుతూనే ఉంటాడండి, తెలిసిందే కదా. నా వీడియోస్ ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళకైతే అర్థం కాదు. ముందైతే ఇంకా చాలా వీడియోస్ అయితే తన్విత్ బాబుకి పెట్టాను నేను, చూస్తే కనుక అర్థమవుతుంది. ఎంత హైపర్ యాక్టివ్గా ఉంటాడో అంతే కోపం అండి. ఈ మధ్య నుంచి వీడికి కోపం ఎక్కువ వచ్చేస్తుందండి. అంటే అర్థమైపోతుంది, ఎవరైనా ఏమైనా అంటుంటే వాడికి అర్థమైపోయి కొట్టడానికి చెయ్యెత్తుతున్నాడు. ఏమోనండి, నాకు అసలు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. తన్విత్ బాబుకి నేను కనెక్ట్ అయిపోయాను, నాకు తన్విత్ బాబు కనెక్ట్ అయిపోయాడండి. అయితే హాసిని అండి, సో కింద ఉంటారు వాళ్ళు. ఇంకా పైకి అయితే ఆడుకోవడానికి వచ్చింది తన్విత్ రాగానే. ఇంకా తనని చూస్తూ ఉన్నాడు అనమాట వాడు, అటు ఇటు అటు ఇటు. బాయ్రా. అరే అరే తన్ బాబు, ఇట్రా హాసిని. నిన్ను పెట్టబోతప్పుడు హాసిని వీడియోలో ఫస్ట్ నిన్నే పెడతా నేను. అసలు తప్పించుకుంటుంది వీడియో పెడతారంటే. కీర్చి హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా, బాయ్ చెప్తా వింటరా. ఇంకా తమ్ముడైతే వెళ్తున్నాడు. హ్యాపీ వినాయక చవితి నానా. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. ఆగు ఒక నిమిషం, నువ్వు థ్యాంక్ యూ చెప్పు, తర్వాత నేను అడుగుతా. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. మరి అందరు కూడా చెప్పు. అందరికీ వినాయక చవితి. ఓకే, వినాయక చవితి శుభాకాంక్షలు. తన్విత్కి మా ఓకే. మరి మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నువ్వు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. అది చెప్పదు పోనీ, అందరికీ వినాయక
అందరికి ఆ. ఈ ఛానల్ చూసిన అందరికి శుభాకాంక్షలు. ఆ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇండియా మొత్తం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ వస్తా మరి. హాయ్ కీర్షి, హాయ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ కీర్షి, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్ హన్విత్ బాబు. వెళ్ళండి గుడికి వెళ్తున్నారు. బాయ్ బాయ్ తన్విత్. వెళ్ళిపోవాలి ఇప్పుడు, అర్జెంట్కి వెళ్ళిపోవాలి. తీసుకెళ్ళి అలాగా తీసుకొచ్చి నాన్న గుడికి తీసుకెళ్ళి. అయితే తీసుకువెళ్ళలేదండి, మళ్ళీ ఇంకా పడుకునే టైం అయిందని ఇంకా చెల్లి వెళ్ళిపోతానంది. ఇంకా మళ్ళీ ఫుడ్ అది పెట్టాలి కదా, ఇంకా లేట్ అయ్యిద్దిలే అని చెప్పేసి ఇంకా నానైతే గుడికి తీసుకెళ్ళలేదు, కింద వరకు తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ అయితే తీసుకొచ్చేసాము తన్విత్ని. వాడి ఉంటాడు ఉంటాడు. తన్ బాబు ఉంటావా? తన్వి ఆడింటాడు అండి. వస్తాడా అని పిలిచాము. ఫస్ట్ అయితే ఇద్దరి దగ్గరికి రాలేదండి, చాలా తెలివిగా ఆలోచించాడు వాడు. మా ఇద్దరి దగ్గరికి రాలా. తర్వాత ఇంకా మళ్ళీ కూర్చుంటే ఇంకా వాళ్ళమ్మ ఇటు మాట్లాడలేదని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. తర్వాత వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడండి. సో అలా కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా చెల్లి వాళ్ళైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు. బాయ్ అన్విత్, బాయ్ రే. ఏడు అస్సలు ఏ వెళ్ళిపోమా కాదు. బాయ్ తన్విత్, బాయ్. వెనకరే. బాయ్ 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 తన్విత్. బాయ్ మాధురి, బాయ్ కీర్షిక, బాయ్ తన్ బాబు. బాయ్ గాయ్స్. అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి దీపారాధన అయితే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి నేను దీపారాధన అయితే చేసుకున్నానండి. తులసం దగ్గర కూడా దీపం పెట్టేశాను. సో ఇలా అయితే కంప్లీట్ అయింది ఈరోజు. కరేపాకులు ఇట్లా వేసినప్పుడు వేయాలి సార్. తోట రైసు, ఎవరో చూపిస్తారు కూర వేసేసాం గట్టి పడిపోదు. ఇదేమో వడలు వేస్తుంది మా అమ్మాయి. ఏంటంటే ఇది ఈ వడలు పచ్చిశనగపప్పు మార్నింగ్ కొంచెం ఉంటే అది మిక్సీ పట్టి కొంచెం పెసరపప్పు వేసి మిక్సీ పట్టి ఇందులో అదే అయితే వంటలకు వేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, నానబెట్టాం కదండి. జీలకర్ర, ఉప్పు అంతే, ఇంకేం వేయలే ఇందులో. అంటే పప్పులో కాంబినేషన్ బాగుంటుంది కదా, ఒక చిన్న ఐడియా. కొంచెం వరిపిండి కూడా వేసాం, బియ్యం పిండి కూడా వేసి స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేయమన్నాం అమ్మని. కారం కూడా వేసానండి ఎక్కువే, మరి ఇది ఎంత స్పైసీగా ఉంటుంది. పచ్చిశనగపప్పుతో గారెలు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, బియ్యం పిండి కాంబినేషన్లో గారెలు టేస్ట్ ఎలా ఉన్నాయో చూసి వేడిగా ఉన్నాయి, టేస్ట్ చూస్తున్నా. పక్క గారెలు ఫ్రై అవుతున్నాయి, అమ్మాయి వేస్తుంది. ఒక పక్క మీకు నేను టేస్ట్ చూసి చెప్తున్నా. సూపర్ అండి, బాగున్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. కాకపోతే కారం ఇంకా సరిపోలేదమ్మా. అన్ని పచ్చిమిరకాయలు వేసాము, అంత కారం వేసాము, స్పైసీగా రావట్లా. మా తన్విత్ బాబుకి సాయంత్రం చేసి కేక్ కట్ చేయించారు. ఈవినింగ్ అయితే వచ్చాడు తీసుకొని. హ్యాపీ బర్త్డే రా తన్విత్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అయితే వాడికి ఈరోజు తిథి ప్రకారం అయితే ఈరోజు అండి వినాయక చవితి రోజు పుట్టాడు, కింద సంవత్సరం. డేట్స్ ప్రకారం అయితే
ఇంకా టైం ఉందన్నమాట. ఓకే రతన్వి, గాడ్ బ్లెస్ యూ. అంటే 1 year అవుతుంది మా బుజ్జి గణపయ్య మా ఇంటికి వచ్చనమాట. తన్విత్ బాబు చెప్పింది ఒక సీక్రెట్ మా అమ్మ, ఏంటంటే ఇందులో బంగాళదుంప కూడా వేసిందంటండి. అందుకే టేస్ట్ డిఫరెంట్గా ఉంది. ఎన్ని పచ్చిమిరకాయలు వేసినా, ఎంత కారం వేసినా స్వీట్నెస్ వచ్చింది. ఎందుకమ్మా అన్నీ ఎలా చేస్తూ ఉంటావు నువ్వు? ఉల్లిపాయలు కూడా వేయలేదు ఇందులో. ఉల్లిపాయలు వేయకూడదు. నాన్నకి ఇచ్చేస్తాను ఇవి, మా డాడీకి. నానా ఇగో పచ్చెనగపప్పు పెసరపప్పు గారెలు. సూపర్. అమ్మ చేసేది చాలా బాగా చేసేది, చాలా బాగుంది. మా అమ్మ వంట ఎప్పుడు నేర్పిందా నీకు? అమ్మా నానమ్మ అంట నీకు ఇది ఎప్పుడు నేర్పించింది వంట అని నాన్న అడుగుతున్నాడు. ఎలా ఉన్నాయి డాడీ? అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా చెప్పినానా? కారం కొద్దిగా కారం వేసినా బాగుంది. అవును కరెక్ట్, సూపర్గా ఉన్నాయన్నమాట. అయితే ఓకే కానీ కాదులే కానీ పచ్చిశనగపప్పు ప్రసాదం చేసాం కదండి ఉదయం, కొంచెం ఉంది. ఆ ఉంటే అది పెసరపప్పు కూడా కొంచెం నానబెట్టింది ఉంటే ఇంకా అమ్మ అయితే ఇలా చేస్తుంది అంతే. వేడి వేడి అన్నం, టమాటా పప్పు, ఇంకా వడలు. చూద్దాం టేస్ట్. నైట్ డిన్నర్తో మా డే అయితే కంప్లీట్ అయిందండి. ఇక వినాయక చవితి రోజు బుజ్జి గణపతులతో మా డే అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్.